రామ అనే శబ్దంలోనే సర్వం ఉంది. రకార మకారాలలో పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ నారాయణులు సృష్టి మొత్తం కలబోసి ఉంది. ముందుగా ఆ తల్లి, మహాతల్లి శ్రీరాములు సార్ వల్ల తల్లి గారికి, తండ్రి గారికి ప్రణామాలు చేసి, సమాజంలో ఇలాంటి బిడ్డకు జన్మనిచ్చినందుకు వాళ్ళ తరతరాలు బాగుపడతాయి. నాకు సార్ గురించి చెప్పడం అంటే నా గురించి నేను చెప్పుకోవడం. ఎప్పుడైనా రామునికి, హనుమంతునికి ఏమి ఉండదు. ఇద్దరం కలిసి మూడో వ్యక్తికి చేసేటటువంటిదే ఉంటుంది. డాక్టర్ కురెల్ల విఠలాచారి గారి నేతృత్వంలో అక్షర కళాభారతి సంస్థను ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడ పోయినా మన వెంటే మన నీడ ఉంటుంది, మన వెంటే మన నీడ ఉంటుంది. అట్లనే మనం పనిచేసేటానికి అవరోధం కలుగుతుంటుంది ఎక్కడనైనా. సార్ మరి మిమ్మల్ని నేను కలవాలి, మీతో ఉండాలి, ఎట్లా చేయమంటారంటే మాకు శనివారం భజన ఉంది, రమ్మని ఆహ్వానించడం జరిగింది. ఆ భజనకు పోయి 70 వారాలు ఆ భజనకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత బాలరాజన్న ఫస్ట్ టైము మా ఇంట్లో భజన అంటే పంతులు గారు వ్యవస్థాపకులు కాబట్టి, గుడి ఆయన పూజారి కాబట్టి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో చేసినాక 1, 25, 50 భజన చేయడం జరిగింది. 100 అంటే శతమానం అంటారు, శతాయుషు. 100కు చాలా అర్థాలు ఉన్నాయి. 50 నుంచి 100 వరకు చాలా కష్టపడ్డారు. కరోనా వచ్చింది. 12 సంవత్సరాలు ఒక ఇల్లు భజన చేయడము ఇప్పుడున్న పరిస్థితులు ఇదివరకు లేవు. ఒక్కొక్క దగ్గరకు పోవడము, రకరకాలుగా పోవడం అనేది జరిగింది. ఒక్కొక్క దగ్గరికి ఇద్దరం కూడా వెళ్ళడం జరిగింది. కొన్ని ఊర్లకు గైతపురం దగ్గర ఈ ఊరు సరే అంతమ్మగూడెం, చిన్న కాపర్తి, చిన్న ఊర్లు ఇద్దరం పోయినప్పుడు మేమిద్దరం ఏ పని చేసినా అది సక్సెస్ అయింది. రాముడు, హనుమంతుడు లెక్క నా జీవితంలో నేను ఎంత చేసినా, ఎంత చెప్పినా గురువు రుణం అనేది అది తీరేది కాదు. నేను స్ఫూర్తి పొందిన వాడిని. మీరు ఏమనుకున్నా కానీ సార్ గురించి వాళ్ళకి తెలియని చాలా విషయాలు నాకు తెలుస్తాయి. ఎందుకంటే ఆయన పని చెప్పినప్పుడు ఆయన ఇంకోళ్ళ మీద డిపెండ్ కాడు. అక్షరకళ భారతిలా ఎవరన్నా కొబ్బరికాయ కొడతాను రాయిదేమంటే సార్ పోతాడు. ఆ సార్ పోతాడన్న భయానికి నేను సారెమ్మడి ఉంటా. నేను ఎవరికి లొంగేటోని కాదు, ఎవరికి నేను డబ్బ కొట్టేటోని కాదు. సార్ పని చేయకూడదు, సార్ అక్కడ కూర్చుండు, సార్కు మనం పని చేయాలి. ఎన్నో విషయాలలో యాక్టివ్గా నేను చేయలేను. వాళ్ళది నాకంటే పెద్ద అయినా ఆయన లెక్క నేను పని చేయలేను. ఎంత నిబద్ధత, ఎంత ఏం ఆలోచించినా కాయిన్కి అవతల సైడ్ ఆలోచించడము. మరి నాకు కొడుకు పెళ్ళైనాక అంతకుముందు అంటే ఉద్యోగ బాధ్యతలు టోటల్గా సమాజానికి చేయాలని అనుకున్నాం. ఎందుకంటే ఎంత చేసినా తల్లి, తండ్రి, గురువు, సమాజం. పేరెవరిచ్చారు? సమాజం ఇచ్చింది. సమాజానికి కొంతమంది 1,00,000కు, 100కు, కోటికో ఒకరు ఉంటారు. మరి అలాంటి కోటికి ఒక్కటైనటువంటి బడుగు శ్రీరాములు గారిని ఎంత చెప్పినా తక్కువనే. నేనేం డబ్బ కొడతలేను, లేని విషయాలు చెప్తలేను. ఈ రోజుల్లో ఎట్లంటే కలి 4వ పాదములు ఉంది. ఎంత పెద్దగా పోతే హరిశ్చంద్రుడికి అంత బాధలేని, ఎంత గుట్టలెక్కితే అంత కష్టాలు ఉంటాయి మనకు. కాబట్టి మీరు 60 సంవత్సరాల తపన, మీ తల్లిదండ్రుల దీవెన, చాలా కష్టపడ్డారు. మీరు జీవితం అంతా కష్టపడ్డారు. కాబట్టి ఈ కష్టంలో అలాంటి ఎందుకంటే ఎంత కష్టపడుతుంటే, ఎంత తపస్సు చేస్తుంటే అంత తపశక్తి వెలుగుతుంది, అంత ఇదే అవుతుంటుంది. కాబట్టి మీరు ఆరోగ్యాలతో ఉండాలి.
ఎంత చెప్పినా రామనామం గురించి తగదు. మా యొక్క గురువుగారి ఆదర్శానికి ఎంత చెప్పినా తక్కువనే. కాబట్టి అందరూ ఒకటే మాట, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తదుపరి